హలో అండి. ఈరోజు మనం కాలేజ్ బ్రాండింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలి? సరే మొదలు పెడదామా? మీ కాలేజ్ పేరు చెప్పగానే అసలు మైండ్లో ఫస్ట్ ఏమొస్తుంది? సో అసలు ఈ కాలేజ్ బ్రాండింగ్ అంటే ఏంటి? సింపుల్గా కన్సిస్టెన్సీ అండ్ క్లియర్ కమ్యూనికేషన్. ఓకే, సో ఈరోజు మనం రెండు డిఫరెంట్ పార్ట్స్ చూద్దాం. ఒకటి సక్సెస్, ఇంకొకటి కన్ఫ్యూజన్. ముందుగా సక్సెస్ పార్ట్ చూద్దాం. స్ట్రాంగ్ బ్రాండ్కి జస్ట్ ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ స్టెప్, మీ విజువల్స్ అండ్ మెసేజింగ్లో కన్సిస్టెన్సీ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మీ రియల్ అచీవ్మెంట్స్ని హైలైట్ చేయండి. క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ఫైనలీ హై క్వాలిటీ మీడియా యూజ్ చేయండి. అప్పుడే మీ ప్రొఫెషనలిజం కనిపిస్తుంది. ఆల్రైట్, సక్సెస్ పాత్స్ చూసాం కదా. ఇప్పుడు కన్ఫ్యూషన్ క్రియేట్ చేసేవాళ్ల గురించి చూద్దాం. వీళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఫ్రీక్వెంట్ లోగో చేంజెస్, కాంపిటీటర్స్ని కాపీ చేయడం అండ్ లో క్వాలిటీ కాంటెంట్. ఒక విషయం ఏంటంటే, లోగోని మార్చుతూనే ఉంటే స్టూడెంట్స్ అండ్ అలుమ్నైకి కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి, లో క్వాలిటీ పోస్ట్ చేస్తే మీ కాలేజ్ రెప్యుటేషన్ చాలా డ్యామేజ్ అవుతుంది, యునో. సో 10 years డౌన్ ద లైన్ ఈ రెండు పార్ట్స్కి ఆ డిఫరెన్స్ చూడండి. కన్సిస్టెన్సీ ఈజ్ ఎవ్రీథింగ్. జస్ట్ 10 years ఆఫ్ కన్సిస్టెన్సీ అంతే, అది ఒక పవర్ఫుల్ ట్రస్టెడ్ బ్రాండ్ ఐడెంటిటీని బిల్డ్ చేస్తుంది. సో చివరిగా ద మెయిన్ పాయింట్ ఇస్ దిస్: కన్సిస్టెన్సీ అనేది ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు మీ కాలేజ్ గురించి ఆలోచించండి. అసలు మీ బ్రాండ్ ఏం స్టోరీ చెప్తోంది?